హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే ఇస్తున్నామని తెలుసు కదా. సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో ఈ ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు వీడియో ఏంటి అంటే మనకు ఒక పెద్ద బిగ్ బల్క్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట. సో దాంట్లో నేను ఏమేమి బ్యాంగిల్స్ ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తాను. అంటే ఈ ఆర్డర్లో ఏంటంటే మనకి బ్యాంగిల్స్తో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇయర్ రింగ్స్లో కూడా కొంచెం కొత్త కలెక్షన్ అయితే ఉందన్నమాట. మనం ఎప్పుడు చేసే స్టడ్సే కాకుండా కొంచెం డిఫరెంట్గా కొత్త స్టడ్స్ కూడా యాడ్ చేసుకున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ మేడం ఆల్రెడీ మన దగ్గర చేయించుకున్నారండి. అప్పుడు చేయించుకున్నప్పుడు కూడా బల్క్ ఆర్డరే చేయించుకున్నారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ బల్క్ ఆర్డరే చేయించుకున్నారనమాట. ఒక కస్టమర్కి మన వర్క్ ఎంత నీట్గాను అండ్ ఫినిషింగ్ కానీ అవన్నీ నచ్చితేనే కదా మళ్ళీ మనల్ని రీచ్ చేయించుకుంటారు. నాకైతే ఆ విషయంలో చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్నమాట. పర్సనల్గా ఈ వీడియో ద్వారా నేను ఆ మేడంకి అయితే చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మీకు చూసారు కదా నా దగ్గర ఉన్న ఈ ప్లేస్లో బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలా విడివిడిగా పెట్టడం మనకి ఆల్మోస్ట్ మన వీడియోలో ఏంటంటే బ్యాంగిల్స్ అన్నీ ఇలా విడివిడిగా పెట్టి చూపిస్తూ ఉంటాను కదా. సో ఇక్కడున్న నాకున్న ప్లేస్లో ఇవన్నీ కూడా పెట్టడం ఇలాగ కుదరదు అనమాట. సో ప్లేస్ సరిపోదు అనేసి ఇలాగ బాక్స్లోనే పెట్టేశాను. మీకు ఇవాళ వీడియోలో కూడా ఇలా బాక్స్లోనే చూపించేస్తాను. సో విడిగా కొన్ని పెట్టాను అనమాట. ఇవి రీసెంట్గా ఒక 2 days అవుతుంది ఇవి చేసి. అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. సో ఫస్ట్ ఈ బ్యాంగిల్స్ చూపించేసిన తర్వాత ఇయర్ రింగ్స్ చూపించి రిమైనింగ్ బ్యాంగిల్స్ చూపిస్తానండి మీకు నేను. ఫస్ట్ అయితే ఇవి ఆల్రెడీ వీటి మేకింగ్ వీడియో కూడా చూపించాను కదా నేను మీకు. సో ఇవి వచ్చేసి మల్టీ కలర్లో చేసామండి అనేసి చూపించాను కదా. ఇది వచ్చేసి షుగర్ బీడ్స్తో చేసాము. ఇది వచ్చేసి రెక్టాంగిల్కి మధ్యలో 3mm స్టోన్ పెట్టి ఇలాగ మల్టీ కలర్లా చేసామన్నమాట. ఏంటి అంటే ఇవి సింపుల్గా ఉంటాయి, వేసుకుంటే అంతే బాగా కనిపిస్తాయి అనమాట. సో చూసారు కదా వీడియోలో ఎంత షైనీగా కనిపిస్తున్నాయో. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవి వచ్చేసి 6 కట్ మీద డిజైన్ చేసాం మనము. నెక్స్ట్ వచ్చేసి ఇవి. సో ఇవి చూసారు కదా, నేను మీ అందరికి OHP షీట్ మీద లోటస్ వేసి చూపించాను కదా క్లాస్ వీడియోలో, లాస్ట్ క్లాస్. సో వీటికేనండి ఈ బ్యాంగిల్స్కే యూజ్ చేశాను అనమాట ఆ లోటస్ షీట్స్. సో చూడండి డీటెయిల్డింగ్ కానీ ఆ వర్క్ కానీ నీట్ ఫినిషింగ్ తోటి మొత్తం కూడా మనకు ప్రతిదీ అర్థమయ్యేటట్టు లోటస్ క్లియర్గా అయితే వేసామన్నమాట. సో చూడండి ఇది నేను విడిగా ఒకసారి తీసి చూపిస్తాను మీకు. సో ఇట్లా లోటస్ వచ్చింది కదా. సో ఇక్కడ చూసారా ఇది ఏంటి అంటే యాక్చువల్లీ 2 బ్యాంగిల్ అండి. సో మనకి ప్లేస్ అనేది కొంచెం తక్కువ వచ్చింది అనమాట ఫ్లవర్కి మిడిల్లో. అందుకనేసి నేనైతే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశాను. షుగర్ బీడ్స్ క్రౌన్ షేప్ ఇలాగ యూజ్ చేసి కొంచెం లోటస్ ఏంటి అంటే దీనికి లోటస్ ఫ్లవర్ వేద్దాం అనుకున్నాం మిడిల్లో, కానీ అలా రాలేదు కాబట్టి లోటస్ ఫ్లవర్ రాలేదనమాట వచ్చిన ప్లేస్లో. అందుకనేసి ఇట్లా సింపుల్గా డిజైన్ చేసాము. సో చూసారు కదా, అంటే కొంచెం లోటస్లా కనపడేటట్టే డిఫరెంట్ ఫ్లవర్లా వేసామన్నమాట. సో ఇది వచ్చేసి మనం పర్పుల్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో చేసాము. దీనికి బేస్ వచ్చేసి మనం లావెండర్ థ్రెడ్ని అయితే యూజ్ చేసామండి. సో నెక్స్ట్ చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి మీ అందరికీ ఐడియా ఉంది కదా, జర్కన్ డిజైన్ అనమాట. సో చెప్పాను కదా ఆల్రెడీ మేడం చేయించుకున్నారని. ఫస్ట్ ఇవి బల్క్ ఆర్డర్లో చేసింది ఈ మేడంకేనండి. తర్వాత మళ్ళీ ఈ మేడం బల్క్ ఆర్డర్లోనే చేయించుకున్నారు. ఇదేంటంటే చివరిలో చెప్పారనమాట కాంబినేషన్. దీనికి సంబంధించిన కొన్ని సెట్స్ అన్నీ కూడా మనకి బాక్సెస్లో ఉన్నాయి, అప్పుడు చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి కొత్త డిజైన్ అండి. సో మన ఛానల్లో ఇప్పుడు దాకా ఇంట్రడ్యూస్ చేయలేదు ఈ డిజైన్ని. ఇది వచ్చేసి మనం 3x7 రెక్టాంగిల్లోనే 2 కట్ మీద ఇలా షుగర్ బీడ్స్ని యూజ్ చేసాం. సో చూసారు కదా ఎంత బాగుందో. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి. నేను ఇమేజ్లో చూసినప్పుడు ఫస్ట్ చాలా సింపుల్గా ఉన్నాయేమో అనుకున్నా, కానీ చేశాక తెలిసిందనమాట వీటి లుక్ అంత బాగున్నాయి ఇవి. సో ఇవి వచ్చేసి పర్పుల్లో చేసామండి, సింగిల్ కలర్ కాంబినేషన్లో. అసలు ఇవైతే ఎన్ని పేర్స్ చేశానో నాకు కూడా సరిగ్గా కౌంట్ లేదండి. ఆల్మోస్ట్ ఒక 50 పేర్స్ పైనే చేసేసి ఉంటాయి ఈ ఆర్డర్లో. అన్ని పేర్స్ చేయించుకున్నారు, నేను కూడా చేశాను అనమాట అన్ని పేర్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇది పర్పుల్ కదా, అది గ్లాసీలో, ఇదేమో పర్పుల్ మ్యాట్లో. ఇవేంటి అంటే డిఫరెంట్ సైజెస్లో కూడా చేసాం మనం. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాటర్న్ స్కై బ్లూ అండి ఇది. సో చూసారు కదా ఇది స్కై బ్లూ. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్లో గ్లాసీలో చేసాము ఇవి. సో ఇది వచ్చేసి గ్రీన్ మ్యాట్లో చేసాము. సో చూసారు కదా, నాకెందుకు ఈసారి గ్లాసీ కన్నా మ్యాటే బాగా నచ్చుతున్నాయి, భలే ఉన్నాయి. ఈ డిజైన్కి మటుకు నాకు మ్యాటే బాగా నచ్చిందండి, గ్లాసీ కన్నా కూడా భలే షైనీగా కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి డబుల్ కలర్ కాంబినేషన్లో చేసామన్నమాట. బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ భలే ఉంది అసలుకి. చాలా అంటే చాలా బాగుంది. డార్క్ పింక్ థ్రెడ్ని అయితే యూజ్ చేసాం దీనికి మనం బేస్ అయితే. సైడ్ వచ్చేసి షుగర్ బీడ్సే. నెక్స్ట్ వచ్చేసి ఇవి పింక్ అండి.
సో చూసారు కదండి, ఇదైతే మనం మొత్తం కూడా పింక్లో చేసామన్నమాట. సింగిల్ కలర్ యూజ్ చేసాము. దీంట్లో గ్లాస్ కూడా ఇందాక చెప్పాను కదా, గ్లాస్ అయితే మనకి లైటింగ్ పడుతుంది కదండి. లైటింగ్ పడ్డప్పుడు దాని ఎఫెక్ట్ అనేది బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. ఫస్ట్ ఈ స్టడ్స్ చూపించేస్తాను. సో ఇవన్నీ చూసారు కదా, మనం మూన్లో సింగిల్ లేయర్ చేసాం కదండి ఆల్రెడీ స్టడ్స్. ఇవి వచ్చేసి డబల్ లేయర్ చేసామన్నమాట. సో చూసారు కదా, ఇవి మూన్ విత్ స్టోన్లో చేసాము, నార్మల్ ప్లెయిన్లో కూడా చేసాము. ఇది మీకు చూపించే ఫుల్ మెరూన్ అనమాట. ఇది వైట్ అండ్ మెరూన్ భలే ఉంది కాంబినేషన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ అండ్ గ్రీన్, గ్రీన్ అండ్ రెడ్ అలాగా మార్చుకుంటూ రెగ్యులర్ కలర్స్ అలా చేసామన్నమాట. ఇది సింగిల్ కలర్. కొన్ని వచ్చేసి డబల్ కలర్ చేసాము డబల్ లేయర్లో, కొన్ని వచ్చేసి సింగిల్ కలర్ చేసామండి. సో ఇవన్నీ కూడా అంతేనండి, కలర్స్ డిఫరెంట్ కలర్స్, పర్పుల్ అండ్ ఎల్లో అలాగా కొన్ని డిఫరెంట్ కలర్స్ బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్లో చేసాము. ఇది వచ్చేసి సింగిల్ కలర్లో కొన్ని చేసాము. ఇది వచ్చేసి సీ గ్రీన్, మనకి సీ గ్రీన్ అండి ప్లెయిన్లో అనమాట. సో చూసారు కదా, ఇవన్నీ కూడా అవేనండి, ఇయర్ స్టడ్సే. సో చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉన్నాయి. ఈ ప్లెయిన్ మూన్లో చూపించాను కదా, దీంట్లో వచ్చేసి మనం ఐ షేప్లో చేసాము, కొన్ని డ్రాప్ షేప్లో చేసాము, మ్యాట్లో చేసాము, గ్లాసీలో చేసాము అనమాట. సో చూడండి, ఇవన్నీ కూడా ఇవి ప్లెయిన్లో, ఇందాకలన్నీ చూపించినవి మూన్ విత్ స్టోన్లో. ఇవి వచ్చేసి కొన్ని ప్లెయిన్లో ఉన్నాయి, కొన్ని మూన్ విత్ స్టోన్లో కూడా ఉన్నాయి. సో లావెండర్ అయితే నాకు భలే నచ్చిందండి. లావెండర్, ఎల్లో. సో చూసారు కదా, ఇవన్నీ అవే. ఇవి వచ్చేసి డ్రాప్ షేప్ అండి. ఇది వచ్చేసి ఐ షేప్ అనమాట ఇట్లాగా. ఇవి కూడా బాగున్నాయి. ఇవి మ్యాట్లో చేసాము అండ్ గ్లాసీలో కూడా చేసాము. సో ఇవన్నీ వీటిలో కలెక్షన్ అనమాట. సో చూడండి, ఇలాగ మనం డ్రాప్లో కూడా డబల్ కలర్స్ యూజ్ చేసామన్నమాట. కింద లేయర్ ఒక కలర్ అండ్ పైన లేయర్ ఇంకొక కలర్, 2 కలర్స్లో యూజ్ చేసాము. సో చూడండి, ఇవి ఏంటంటే ఇంకా మనం డిఫరెంట్గా డైమండ్ షేప్ అవి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మ్యాట్లోనే ఎక్కువ యూజ్ చేసాము, గ్లాసీలో కూడా యూజ్ చేసాము. సో చూసారు కదా, ఆల్రెడీ ఇందాకలే చెప్పాను కదా, గ్లాసీ అనేవి మనకి లైట్ పడ్డప్పుడు షైనింగ్ అనేది బాగుండిద్ది. ఇది వచ్చేసి డ్రాప్లో సింగిల్ కలర్ అండి. ఇది వచ్చేసి డ్రాప్లో రాణి పింక్ అనమాట. సో డ్రాప్లో ఇదిగోండి మ్యాట్ గ్లాసీ, ఇది మొత్తం మ్యాట్, ఇది మొత్తం గ్లాసీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఐ షేప్లో, ఇది ఫుల్ పింక్ అండి. గ్లాసీలో ఐ షేప్లో కూడా గ్లాసీలో చేసాము, మ్యాట్లో కూడా చేసాము. ఇందాకలో మ్యాట్ చూపించేసాను కదా, అది వచ్చేసి గ్లాసీ అనమాట. ఈసారి కలర్ కాంబినేషన్స్ అయితే నాకైతే భలే నచ్చాయి. కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి, డిఫరెంట్గా ట్రై చేసాము. సో ఇది స్కై బ్లూ. సో చూసారు కదా, ఇది ఇయర్ రింగ్స్ నార్మల్ మన స్టడ్ బేసెస్. ఇంకొక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట, అది చూపిస్తాను నెక్స్ట్. సో చూసారు కదండి, ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టడ్స్ అనమాట. ఇది వచ్చేసి మనం ఎల్లోలో చేసాము. దీని చుట్టూ కూడా ఇవి చూసారు కదా, గుట్టపూసలేనండి. మనం మొత్తం కూడా నీడిల్ తోటి హ్యాండ్ వర్కేనండి, ఇదంతా కూడా హ్యాండ్ వర్కే అనమాట, రెడీమేడ్ కాదు. మీకు చూడడానికి రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది కానీ మొత్తం కూడా హ్యాండ్ వర్క్తోనే చేసాము. సో ఇది వచ్చేసి ఎల్లో అనమాట. దీని మిడిల్లో వచ్చేసి మనం 4mm అండ్ యాంటిక్ రౌండ్ బీడ్స్ అయితే యూజ్ చేసామండి. ఇది వచ్చేసి లైట్ గ్రీన్, ఇది వచ్చేసి డార్క్ గ్రీన్. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ చేసామన్నమాట. ఇది డార్క్ గోల్డ్, ఇది వచ్చేసి పింక్ అండి, ఇది వచ్చేసి పర్పుల్, ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో, ఇది వచ్చేసి పీచ్ పింక్ అనమాట, ఇది వచ్చేసి నార్మల్ ఎల్లో అండి, ఇది వచ్చేసి రాయల్ బ్లూ, ఇది వచ్చేసి మెజెంటా పింక్ అండి, ఇది వచ్చేసి లైట్ గ్రీన్లోనే కొంచెం షేడ్ అయితే డిఫరెంట్ షేడ్ అనమాట. ఇదేమో మెరూన్ అనమాట. సో మెరూన్, ఇది వచ్చేసి మనకి పర్పుల్. నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ అండి, ఇది వచ్చేసి డార్క్ గ్రీన్, ఇది వచ్చేసి పింక్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం కాఫీ షేడ్ లా ఉంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పులిష్ పింక్. నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ గ్రీన్ అండి. నెక్స్ట్ వచ్చేసి మెజెండా పింక్లోనే ఇంకొక సెట్ అయితే చేయించుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం మనకి సిమెంట్ కలర్ అంటాం కదా, సో ఆ షేడ్లో కొంచెం డార్క్గా ఉందండి. ఇది వచ్చేసి స్కై బ్లూ, ఇది వచ్చేసి లైట్ పింక్ అండ్ ఇది వచ్చేసి పర్పుల్.
కొంచెం పర్పుల్, ఇది ఒక పర్పుల్ షేడ్ అనేది డిఫరెన్స్ అనమాట. సో చూసారు కదా, ఇంతవరకు చేసామన్నమాట ఇందులో. ఇవైతే చాలా అంటే చాలా టైం టేకన్ అండి. నేనే ఒక డేకి ఒక పేర్ చేయగలిగాను అంతేనమాట. సో చాలా కష్టం ఉంది. మనం కొంచెం ఇష్టంగా చేస్తే అంతే బ్యూటిఫుల్గా ప్రిపేర్ అవుతాయి అన్నమాట. ఇవి నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేను టైం చూసుకొని ఖచ్చితంగా వీటి మేకింగ్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి. ఇవైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో చూసారు కదా, దీని బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. స్టడ్స్ ఇది ఇచ్చాము, ఇయర్ రింగ్ ప్రెసర్స్. ఇవి కూడా చాలా క్వాలిటీగా బాగున్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి మీకు చెప్పాను కదా ఆల్రెడీ, చుట్టూ గుట్ట పూసలు అండి. మిడిల్లో వచ్చేసి మనం 3mm రౌండ్ యూజ్ చేసి 3mm యాంటిక్ రౌండ్ బీడ్స్ అయితే పెట్టాము. సో ఇవి కలర్స్ వీటిల్లో. సో ఖచ్చితంగా ఇవి మీకు ఎలా అనిపించాయని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. దీని నెక్స్ట్ బ్యాంగిల్స్ చూపించేస్తాను. వచ్చేసి మళ్ళీ బ్యాంగిల్స్ అండి. సో మళ్ళీ ట్యూబ్ బీడ్స్ వచ్చేసాయి అనమాట. అదే 3x7 రెక్టాంగిల్ వచ్చేసాయి. సో వీటిల్లో చూసారు కదా, ఇందాకలా చూపించినవన్నీ ఇదిగోండి మ్యాట్ అనమాట, అక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్లాసీలో చేసాము. వీటిలో మల్టీ కలర్స్ కూడా చేసామండి, సింగిల్ కలర్స్ కూడా చేసాము. సో చూడండి, మీకు ఒక సెట్ అయితే చూపిస్తాను. ఇది మొత్తం కూడా పింక్ లో చేసాము. ఇది వచ్చేసి డబుల్ కలర్ లో చేసాము, డార్క్ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ యూస్ చేసి. సేమ్ అండి, దానికి పెట్టినట్టు సైడ్ షుగర్ బీడ్స్ ని పెట్టామన్నమాట. సో ఇదొక సెట్. అండ్ ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మల్టీ కలర్ అనమాట. మొత్తం కూడా అన్ని కలర్స్, నా దగ్గర ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయి అన్ని కలర్స్ యూజ్ చేసి మల్టీ కలర్ చేశాను. అరౌండ్ 9 కలర్స్ అండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి అనమాట. ఇది మొత్తం కూడా స్కై బ్లూ, ఇది మొత్తం కూడా పింక్. సో ఇవి చూడండి, ఇవి మొత్తం కూడా డార్క్ బ్లూ. ఇది వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా డార్క్ బ్లూని, ఇవి వచ్చేసి రెడ్ అండి. సో రెడ్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మిక్స్డ్లో చేసామన్నమాట. సో ఇలా అయితే చేయించుకున్నారు. నెక్స్ట్ చూపిస్తాను నెక్స్ట్ సెట్స్. సో నెక్స్ట్ సెట్స్ చూడండి. సో దీని మేకింగ్ వీడియో కూడా నేను ఇంకా అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇవి కూడా మనకి చూడడానికి సింపుల్ కింద మూన్స్, మళ్ళీ మనం పైన కూడా మూన్స్ పెట్టేయడమే అని అనుకుంటాం, కానీ చేయడం అయితే చాలా అంటే చాలా కష్టం. ఇవి కూడా అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలండి. నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకి ఆ వర్క్ అనేది ఈజీగానే ఉంటుంది. సో చూడండి, ఇది మనకి కింద మూన్స్ ఏంటి అంటే, కింద లేయర్ మూన్స్ ఇలా పెట్టడం కుదరదు. స్ట్రైట్గా అంటే ఒకదాని తర్వాత ఒకటి పెట్టకూడదండి. ఇలాగ మనకి ఈ వీడియోలో కనిపిస్తుంది కదా. సో చూడండి, ఇక్కడ మనకి ఒక లేచినట్టు అంటే 3D లాగా కనిపించాలన్నమాట. కుందన్ అనేది లేచినట్టు ఉండాలి. సో ఈ వర్క్ చేయడం అనేది కొంచెం కష్టమే, బట్ నేర్చుకుంటే ఈజీయేనండి. ఇది కూడా నేను మేకింగ్ వీడియో తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఛానల్లో అయితే. సో దీంట్లో కూడా అరౌండ్ 35 పేజ్ దాకా అయితే చేసామండి, మ్యాట్ అండ్ గ్లాసీ కలిపి. సో ఇది వచ్చేసి ప్యూర్ గ్రీన్ అన్నమాట, అంటే మొత్తం కూడా గ్రీన్. ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్, అలాగే డిఫరెంట్ కాంబినేషన్లో పింక్, స్కై బ్లూ, పర్పుల్. నెక్స్ట్ వచ్చేసి ఇవి మ్యాట్లో అండి, మ్యాట్లో ఎల్లో అండ్ స్కై బ్లూ. ఇది స్కై బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్. మొత్తం కూడా స్కై బ్లూ కాంబినేషన్ చేసాము, స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ చేసాము, డార్క్ గ్రీన్, ఓన్లీ డార్క్ గ్రీన్ మ్యాట్లో చేసాము. ఇది వచ్చేసి ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్. ఎల్లో అండ్ నాకు ఈ కాంబినేషన్ బాగా నచ్చింది పర్సనల్గా, ఎల్లో అండ్ పర్పుల్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం కూడా డార్క్ బ్లూ కాంబినేషన్. ఇది వచ్చేసి మొత్తం మెరూన్, ఇది మెరూన్ అండ్ లైట్ గ్రీన్. అండ్ ఇది వచ్చేసి స్కై బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్. ఇట్లా చేసాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వేరే మోడల్ చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి ఇవి కూడా మూన్స్లోనే 3D ఫ్లవర్ టైపేనండి. బట్ ఇవి ఏంటి అంటే చూసారు కదా, ఇవన్నీ కూడా మనకి కింద వచ్చేసి 4 పెటల్స్ వస్తాయి. ఇందాక చూసిన దానికి 8 పెటల్స్ వస్తాయి. ఇవేం 4 పెటల్స్ వచ్చి మనకి పైన ఫ్లవర్ కూడా 4 పెటల్సే వస్తుంది అనమాట. సో దీంట్లో కూడా డబల్ కలర్ చేసాము, సింగిల్ కలర్ కూడా చేసామండి. దీంట్లో కూడా మ్యాట్ అండ్ గ్లాస్ 2 టైప్స్లో కూడా చేసాం మనం. సో ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ పింక్, ఇది వచ్చేసి వైట్ అండ్ డార్క్ గ్రీన్. సో వీడియోలో చూస్తున్నారు కదా, కలర్స్ అన్నీ కూడా బ్రైట్ కలర్స్ అనమాట అన్నీ కూడా. సో వర్క్ ఫినిషింగ్ కూడా ఒకసారి చూడండి మీరు అందరూ. చాలా అంటే చాలా నీట్గా చేయాలి వర్క్ ఫినిషింగ్ అనేది, అప్పుడే మనకి రిపీటెడ్ ఆర్డర్స్ అనేవి వస్తాయి అనమాట. సో చూసారు కదా, ఇది మొత్తం కూడా మెరూన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇవి గ్లాసీలో అండి, గ్లాసీలో డార్క్ గ్రీన్, రెడ్, పింక్. సో ఇందాక 8 పెటల్స్ దాంట్లో ఇది ఒక సెట్ అనమాట. సో చూసారు కదా, ఇవన్నీ కూడా జర్కన్ డిజైన్లో ఈసారి ఏంటంటే మనం యాక్చువల్లీ 2 కలర్స్ కాంబినేషన్లో చేస్తాం కదా. ఇప్పుడు స్క్వేర్ ఒక కలర్, 3mm ఒక కలర్ తీసుకుంటాం కదా రెగ్యులర్గా ఎప్పుడు. బట్ ఇది చూడండి, సింగిల్ కలర్లో చేసాము. మనం స్క్వేర్ ఏదైతే తీసుకున్నామో 3mm కూడా అదే తీసుకొని చేసామన్నమాట. సో సింగిల్ కలర్ కాంబినేషన్లో కూడా ఈ జర్కన్ డిజైన్ బ్యాంగిల్స్ అనేవి అంతే బ్యూటిఫుల్గా వచ్చాయి. ఇదేమో డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్లో చేసాము. సో ఇది ప్యూర్ స్కై బ్లూ కాంబినేషన్ చూడండి ఒకసారి.
ఇది కూడా సెట్ బాగుంది. ప్యూర్ స్కై బ్లూ, మొత్తం కూడా గ్లాసీ, భలే షైన్ అవుతుందండి లైటింగ్ అయితే. సో ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ విత్ పర్పుల్ కాంబినేషన్లో చేసాము. ఇది డార్క్ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో చేసాము. ఇది ప్యూర్ పింక్లో చేసామన్నమాట. మొత్తం కూడా పింక్లో చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి సెట్స్ ఉన్నాయండి, ఒక 3 సెట్స్ పెద్దవి, అవి చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్రైడల్ సెట్స్ అనమాట. సో ఈ సెట్స్లో మనం సేమ్ డిజైన్ 3 కలర్స్ అయితే చేసామండి. సో ఇది వచ్చేసి సీ గ్రీన్ విత్ ఎల్లో అండ్ మెరూన్ పింక్ అలా డిఫరెంట్గా చేసామన్నమాట, 4 కలర్స్ని యూజ్ చేసి. సో ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇవి వచ్చేసి ఫుల్ బ్రైడల్ సెట్ అండి. మనకి చాలా అంటే చాలా హెవీగా వచ్చింది అనమాట. సో చూసారు కదా, చాలా అంటే చాలా హెవీగా అండ్ బ్యూటిఫుల్గా వచ్చింది సెట్ అయితే. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. మీరు వర్క్ ఫినిషింగ్ చూసుకోవచ్చు, ఎక్కడ కూడా మీకు కుందని పక్కకు జరిగినట్టు కూడా అనిపించదు అనమాట. చాలా నీట్గా ఉంటుంది వర్క్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ గ్రీన్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్లో చేసామండి. సో చూడండి ఒకసారి, ఇది మొత్తం ఇందాక చూపించిన మ్యాట్లో చేసాం కదా, ఇది మొత్తం కూడా గ్లాసీలో చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇది డిఫరెంట్గా చేసామండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. సో వైట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే చేసాము. సైడ్ బ్యాంగిల్స్ అనేవి 3D ఫ్లవర్ ఉంటుంది కదా, సో అది అనేది మనం వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్లో చేసాము. నెక్స్ట్ డార్క్ గ్రీన్, దీనికి ఆపోజిట్ కలర్ వచ్చి డార్క్ గ్రీన్ తీసుకున్నాం అనమాట. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ 3 సెట్స్లో మీకే కలర్ కాంబినేషన్ నచ్చింది అనేది కూడా నాకు కామెంట్లో అయితే చెప్పండి. సో చూసారు కదండి, ఈ ఆర్డర్లో ఉన్న బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ మీ అందరికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనమైతే క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి సంబంధించి మెటీరియల్ మీద ఆఫర్ అయితే కండక్ట్ చేశాం కదా. సో ఆఫర్ గురించి మీకు డీటెయిల్గా తెలియాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆఫర్ గురించి క్లియర్గా చెప్పాను అనమాట వీడియోలో. ఖచ్చితంగా ఈ ఆఫర్ని అయితే అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మనం లక్కీ డ్రా కూడా తీస్తున్నాం కదా. సో మొత్తం ఈ ఆఫర్కి సంబంధించి ఆ వీడియోలో అయితే క్లియర్గా చెప్పాను, ఒకసారి వీడియోని చెక్ చేయండి. అండ్ ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.